గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మరలా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, పేజ్ నెంబర్ 170. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మ సహాయం కొరకై క్లుప్తంగా తల్ల వంచితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, పరమందున్న మా కన్న తండ్రి, జీవాధిపతి, నిఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి దేవా, మరొక పరిశుద్ధ దినాన్ని చూసే భాగ్యం మా జీవితాలకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో దేవా, మీ పిల్లలమైన మేము ఇలాగున జీవము గల దేవుడవైన మీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి ప్రభువా, మిమ్మల్ని స్తుతించే భాగ్యం, గణపరిచే భాగ్యం, స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధన అంతట్లో దేవా మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా వాక్య పరిచర్య మిగిలి ఉంటుండగా తండ్రి ప్రభువా, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ప్రయోజనకరమైనదిగా ఉంచండి తండ్రి, జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మనుషుని దూరపరిచి తండ్రి ప్రభువా, మా అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, మా అందరి జీవితాలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి, ఏ మాటలు మా జీవితాలకు అవసరమో తండ్రి ప్రభా, ఆ మాటలు తండ్రి ప్రభా మీరే నిలవబడి మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. మాకు బోధించండి తండ్రి ప్రభా, మాకు నేర్పించండి తండ్రి. మనుషుని దూరపరచండి దేవా, జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధి తోడును అయా పరిశుద్ధాత్మ తోడును కోరుకుంటుండగా జ్ఞాపకం చేసుకోమని, కృపచూపమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనులమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం దీని మీద మనం మాట్లాడుకున్నాం. ఎవరు దేవుని కుమారులు అని మనం చూసాం. చదవబడినటువంటి వచనములో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని చూసాం. ఆయనని ఎరిగిన వారు మాత్రమే కాదు కానీ, ఆయన గొప్ప దేవుడని ఎరిగిన వారు మాత్రమే కాదు కానీ, ఆయన అంగీకరించిన వారు, ఆయన అంగీకరించినటువంటి వారు, హృదయమందు విశ్వసించిన వారు, ఆయన మన కొరకై ఈ లోకానికి దిగివచ్చాడని, మన పాపముల నిమిత్తమై విడిచిపెట్టకుండా భాగ్యాన్ని విడిచిపెట్టాడని, నా పాపముల కొరకై, మన పాపముల కొరకై కల్వరి శిలువలో మరణించాడని, మనల్ని బ్రతికించేదాని కొరకై, తన కుమారులుగా చేసుకునేదాని కొరకై తిరిగి లేచాడని ఎవరైతే ఎరుగుతారో, హృదయమందు విశ్వసిస్తారో, ఆయన రక్తములో వారి పాపములు కడగబడతాయి. ఎవరి పాపములు అయితే కడగబడతాయో వారందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసాం. క్లుప్తంగా పోయిన వారం కొద్దిగా గుర్తు చేసి ముందుకు సాగిపోతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనకి ఎట్టి ధైర్యం అనుగ్రహించాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే, తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. స్వార్థల్లో మనం చూస్తే ఆయనే దేవుని కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. ఎంతమంది ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నారో కూడా మనం చూస్తూ వచ్చాం. దూత మొట్టమొదటిసారిగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియతో మాట్లాడుతూ ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అని, ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం.
తిరిగి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే సాతాను 3 విధాలుగా ఆయన శోధిస్తూ దేవుని కుమారుడవైతే అని ఆయన్ని శోధించినట్లుగా మనం చూడగలం. తిరిగి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అనుకుంటాను, ఆయన గదరేనీయుల దేశానికి వెళ్ళినప్పుడు దయ్యములతో నింపబడినటువంటి ఇద్దరు దేవుని కుమారుడా మాతో నీకేమి అని ఆయన సంబోధించినట్లుగా మనం చూడగలం. తిరిగి ఎక్కడ చూసాం? 14వ అధ్యాయంలో అనుకుంటాను. 14వ అధ్యాయంలో పేతురు ఆ నీటి మీద నడిచినప్పుడు వారందరూ ఆ ఆపద నుంచి తప్పించబడిన తర్వాత శిష్యులందరూ బయటికి వచ్చి ఆయనకు మ్రొక్కి ఆరాధించారు. ఏమని మ్రొక్కి ఆరాధించారు? నీవు నిజముగా దేవుని కుమారుడవు అని, దేవుని కుమారుడు అని మ్రొక్కి ఆరాధించినట్లుగా మనం చూడగలం. తిరిగి 16వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువారి శిష్యులను అడుగుతారు, మనుష్య కుమారుడిని గురించి జనులు ఏమనుకుంటున్నారు అంటే వారు ఏమంటారు? ఒకరు బాప్తిసం ఇచ్చు యోహాను, ఒకరు ఏలియాను, ఒకరు ఎలీషాను, ఇలాగా చెప్తూ ఉంటే మీరేమనుకుంటున్నారు అంటే పేతురు గట్టిగా ఆత్మతో నింపబడిన వాడుగా సాక్ష్యం ఇస్తూ వస్తాడు. ఏమంటాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వస్తాడు పేతురు. తిరిగి ఇంకెవరు సాక్ష్యం ఇస్తూ వచ్చారు? నతానియేలు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. తిరిగి ఇంకెవరు సాక్ష్యం ఇస్తూ వచ్చారు? మార్త సాక్ష్యం ఇస్తూ వచ్చింది. నువ్వు నమ్ముచున్నావా మార్త అంటే, నేను నమ్ముచున్నావయ్యా, నీవు లోకానికి రాబోతున్న దేవుని కుమారుడు అని మార్త నమ్ముతూ వచ్చింది. ఇంకెవరు నమ్ముతూ వచ్చారు? సాక్ష్యం చెప్తూ వచ్చారు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, నేనైతే ఆయన ఎరగను, కానీ నీళ్ళలో నాకు బాప్తిసం ఇచ్చుడికి ఎవరైతే ఈ లోకానికి పంపారో ఆయన నాకు ఒక గుర్తు చెప్పారు. ఏంటా గుర్తు? ఎవరి మీద అయితే ఆత్మ దిగి వస్తుందో ఆ వ్యక్తిని నువ్వు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేటువంటి వారు అని నాకు సాక్ష్యమేగా నాతో మాట్లాడగా నేను ఆయన్ని చూచి ఎరిగి సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తూ వస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, 34వ వచనం, 34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితిని. 32, 33 నుంచి 32, 33 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. చివరిగా ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది. ఇలాగ అనేక పర్యాయములుగా అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. కొందరు ఎరిగి సాక్ష్యం ఇచ్చారు, అంగీకరించి సాక్ష్యం ఇచ్చారు. సాతాను కానీ లేదా దయ్యములు పట్టిన వారు కానీ ఆయన ఎరిగారు, కానీ ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించిన వారు కారు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులు నమ్ముకున్నారనో, పితృపారంపర్యంగా మనం మందిరానికి వస్తున్నామనో మనం దేవుని కుమారులు అనుకుంటే సరిపోదు, కానీ ఎవరు అంగీకరిస్తారో ఆయన సొంత రక్షకునిగా, ఎవరైతే తమ పాపములను తమ వస్త్రములను ఆయన రక్తంలో తెలుపు చేసుకుంటారో వారు దేవుని కుమారులు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా, తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయనకన్నా అధికారం కలిగిన వారెవరు? ఆయనే అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ అధికారాన్ని అతిక్రమించే అర్హత ఎవరికీ లేదు. ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ వేస్తే క్షణాల మీద జరిగిపోతుంది కదా. సాక్షాత్తు దేవాతి దేవుడు సమస్తమును కలుగజేసిన వాడే మనకు అధికారం ఇస్తూ వచ్చాడు. దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంత భాగ్యమో కదా, ఎంత భాగ్యమో కదా. మనం చూసాం గత వారం, దేవుని కుమారులుగా చేయబడుతూ వచ్చాం. ఇంకెవరైనా ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్నవారు, మందిరంలో ఉన్నటువంటి వారు, ఇంకా ఎవరైనా ఆయన ఎరిగి ఉండి కూడా సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, ఇదే తరుణమేమో ఆలోచించుకుందాం, పరీక్ష చేసుకుందాం, ఒప్పుకుందాం. దేవుని కుమారులైతే సంతోషం. అలాగైతే దేవుని కుమారులకు చేయబడటానికి అధికారం ఇచ్చినటువంటి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి? దేవుని కుమారులకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏవి? ఆయన కుమారులకు ప్రత్యేకించబడినటువంటి వారం, పాత జీవితాన్ని వదిలేసినటువంటి వారం, రోత జీవితాన్ని వదిలేసినటువంటి వారం,
మలిన జీవితాన్ని ఆయన కృపచేత విసర్జించినటువంటి మనం, ఆయన పిల్లలుగా చేయబడినటువంటి మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి? దేవుని పిల్లలకు కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉంటాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. అవేంటి అంటే కొన్ని చూసుకుంటే వాటిలో మొట్టమొదటిగా మనం ఏం చూసాం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం కదా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని కుమారులకు ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే వారు దేవుని ఆత్మతోటి నడిపించబడుతూ రావాలి. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఈ ఆత్మవరం అందరూ పొందలేదు. ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడో, ఎవరి ద్వారా అయితే తను ఎన్నుకున్నటువంటి కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ వస్తారో, ఏ కార్యానికైతే ఎవరు ఎన్నుకుంటాడో వారిని మీద తన ఆత్మను బలముగా పంపించి ఆ కార్యాన్ని నెరవేర్చుకున్నటువంటి దేవుడిగా మనం చూడగలం. ఉదాహరణగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే సౌలు మీదకి ఆత్మ బలముగా వచ్చినట్లుగా చూసాం. యాబేష్గిలాదు వారి మీదకి అమ్మోనీయుడైనటువంటి నాహాషు దండెత్తినప్పుడు వారు వర్తమానం తేగా సౌలు దగ్గరికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఆత్మ బలముగా వచ్చిన హేతువు చేత సౌలు ద్వారా దేవుడు ఇశ్రాయేలీల్ని లేదా వారిని యాబేష్గిలాదు వారిని రక్షించినట్లుగా మనం చూడగలం. అదే సౌలు దేవుని ఆజ్ఞను త్రోసివేసి దేవునికి అవిధేయుడైనప్పుడు అదే దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయినట్లుగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆత్మ విడిచిపోవటం మాత్రమే కాదు కానీ దేవుని యొద్ద దురాత్మ వచ్చి ఆవరించినట్లుగా మనం చూడగలం. ఎల్లకాలము ఆత్మ వారితో ఉండటానికి దేవుడు ఆ భాగ్యం వారికి అనుగ్రహించలేదు. కానీ కొత్త నిబంధన కాలంలో మనకైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు కదా. ఏం వాగ్దానం చేస్తూ వచ్చాడు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 14:16లో మనం చూస్తే ఏం వాగ్దానం ఇస్తూ వచ్చారు? 14:16 నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆధారకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. పాత నిబంధన కాలంలో ఈ గొప్ప భాగ్యం వారికి లేదు. కానీ కొత్త నిబంధన కాలంలో అయితే మన కోసం ఆయనే దిగి వచ్చాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన పిల్లలుగా చేసుకొని సంచకరువుగా తన ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, తన ఆత్మ చేత ముద్రించిన వారుగా ఉన్నాం. తన ఆత్మకు ఆలయముగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. ఆత్మను మనలో ఉంచాడు. అందుకే ఆత్మపూర్ణులయునుడి అంటాడు. ఆత్మరూపైనటువంటి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని రాయబడుతూ వచ్చింది. ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన హృదయాల్లో, మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఆత్మ మనతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. మనం దేవుడు ఏ ఆత్మనైతే మనలో ఉంచుతూ వచ్చాడో ఆ ఆత్మ ద్వారా మనల్ని నడిపించాలని ఆయన ఉద్దేశం. అశాశ్వతమైన ఈ లోకంలో, పాపంతో నిండిన లోకంలో పరిశుద్ధులంగా జీవించటానికి, పాపంతో జోలు లేకుండా జీవించటానికి, అనిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ జీవించటానికి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ మనల్ని ఎలాగ నడిపిస్తూ ఉంది అంటే, ఎలా నడిపిస్తున్నాడు అంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఎలా నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మాలిన్యము లేకుండా నడిపిస్తాడు. పరిశుద్ధముగా నడిపిస్తాడు. తనకిష్టం వచ్చినట్లుగా నడిపిస్తాడు. దేవుడు చిత్తానికి అనుగుణంగా మనల్ని నడిపిస్తూ వస్తాడు. ఆయనతో సమరూపమైనటువంటి మనసు కలిగిన వారముగా చేయబడే వరకు, సంపూర్ణమయ్యే వరకు దేవుడు తన మనలో ఉంచిన తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కుమారులకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. దేవుని కుమారులకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఫిలిప్పును దేవుడు ఎలాగ నడిపిస్తూ వచ్చాడో
ఆ ఆర్థిక శాఖ మంత్రికి, యెషయా గ్రంథం చదువుతున్నటువంటి ఆ మంత్రికి దేవుని మాటలు అవసరమై ఉంటే, మదన పడుతుంటే ఆ వ్యక్తి ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడుతూ వస్తారు. అతని దగ్గరికి వెళ్ళమని, అతనికి బోధించమని నడిపిస్తూ వస్తాడు. ఫిలిప్పును నడిపించినటువంటి ఆత్మను మనం చూసాం. తిరిగి అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనం మరియు 11వ అధ్యాయం 12వ వచనం, ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తే 10వ అధ్యాయం 19వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనం, ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తే ఆత్మ మరి ఒక భక్తుడిని నడిపించిన విధానం. ఎవరా భక్తుడు? పేతురుని నడిపించిన విధానం. పేతురు సంచయిస్తూ ఉన్నాడు. సంచయిస్తూ ఉంటే ఆత్మ తనతో చెప్తాం, సందేహించక వారితో కూడా వెళ్ళు. నీ యొద్దకు 3 మనుషులు వచ్చారు, సందేహించకుండా వారితో కూడా వెళ్ళు. చక్కని త్రోవను పేతురుకు నేర్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని, దేవుడికి ఇష్టమైనటువంటి మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు నేర్పుతున్నట్లుగా, నడిపిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలం. ఒకటి కాదు, 2 సందర్భాల్లో పేతురు అక్కడ సంచయిస్తూ వచ్చాడు. మొట్టమొదటి కిందకి వెళ్ళు, నిస్సందేహంగా వారితో కూడా వెళ్ళు అని చెప్పాడు. అయినా కూడా పేతురు సందేహపడ్డాడేమో. మరలా 11వ అధ్యాయం 12వ వచనంలోనే, అదే అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 12వ వచనంలో పేతురే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిస్సందేహంగా వారితో కూడా వెళ్ళు అని చెప్తూ వచ్చాడు. 2 సార్లు నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని. ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి ఫిలిప్పును చూసాం. ఆత్మ ద్వారా నడపబడినటువంటి పేతురుని మనం చూస్తూ వచ్చాం. అలాగే ఆత్మ ద్వారా అడ్డగింపబడినటువంటి వారిని కూడా చూసాం. 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పౌలు ఆసియాలో స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడుతూ వస్తే దేవునికి ఇష్టమైన సందర్భం కాదేమో, సమయం కాదేమో, అందుకే ప్రభు యొక్క ఆత్మ వారిని అడ్డగించినట్లుగా మనం చూడగలం. నడిపించబడినటువంటి వారిని మాత్రమే కాదు, కానీ కొత్త నిబంధన కాలంలో మనలందరినీ కూడా దేవుని కుమారులైన మనందరినీ కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. లోకము నడిచినట్లుగా కాదు, లోకం ఇష్టం వచ్చినట్లుగా కాదు, కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతతో, మనకు అనుగ్రహించినటువంటి పవిత్రతతో, తనకిష్టం వచ్చినట్లుగా ఆయన ఈ లోకంలో ఎలాగ 33.5 సంవత్సరాలు నడుస్తూ వచ్చాడో, జీవిస్తూ వచ్చారో, తండ్రికి ఇష్టమైనట్లుగా నడుస్తూ వచ్చి, ఈయన నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఆత్మ ఎలాగ సాక్ష్యం ఇస్తూ వచ్చారో, అలాగే మనల్ని నడిపించటానికి ఆయన తన పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచుతూ వచ్చారు. ఆయన చేత నడిపించబడటానికి ఇష్టపడుతూ వచ్చారు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఆసాపు అంటాడు కదా, 73వ కీర్తన 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అని ఆసాపు అంటూ ఉన్నాడు. అలాగే 107వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, ఇవన్నీ పోయిన వారం మనం ధ్యానించాం. 107వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే వారిని ఎలా నడిపించారు మన పితరుల్ని? వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించారు. వారైతే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, తాత్కాలికమైనది, ఈ లోక సంబంధమైనది మాత్రమే అయినా కానీ దేవుడు వారి ఎడల ప్రేమ కల దేవుడు కనుక జుంటి తేనె దారలు ప్రవహించే ఆ దేశంలో, కొండలు లోయలు గల ఆ దేశంలో, తాను ఎన్నుకున్న దేశంలో, వారి కొరకై సిద్ధపరిచిన ఆ దేశంలో వారిని ఉంచేదాని కొరకై ఇష్టపడి వారిని ఎలా నడిపిస్తూ వచ్చాడు? చక్కని త్రోవను మనం చూస్తూ వచ్చాం. చక్కని త్రోవను ఆయన నడిపించను అని చూస్తూ వచ్చాం. ఇంకా మనం చూస్తే ఆ త్రోవలో నడిపించబడాలి అంటే మనం ఎలాగుండాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసాం కదా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో కనుక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. లోక సంబంధమైన తెలివితేటలు వద్దు, లోక సంబంధమైన జ్ఞానం వద్దు, మనుష్య జ్ఞానం వద్దు, కానీ దేవుని తలంపు, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ, ఆ స్వరం అనుదిన ధ్యానములో ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఆయన తలంపుల కొరకై కనిపెట్టినప్పుడు, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా నడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ సందర్భమైనా ఈ లోకంలో ఎవరూ పరిష్కరించలేని సమస్యలు ఉంటాయేమో, కానీ దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఆయన నడిపించిన త్రోవ అంటూ ఏది లేదు.
ఎడారిలో మార్గాన్ని ఏర్పరిచే దేవుడు, అరణ్యంలో త్రోవలు కలగజేసే దేవుడు, ఆటంకాలను మార్గాలుగా చేసే దేవుడు, వంకర త్రోవలను సరళముగా చేసే దేవుడు. ఈరోజు మన జీవితాల్లో మన త్రోవ ఏదైనా ఉందేమో, కానీ ఆయన త్రోవలో నడుస్తుంటే, ఆయన ఆత్మతో నడిపించబడుతూ ఉంటే, ఆయన ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటే, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు ధన్యుడవే, నువ్వు ధన్యురాలివే. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని కుమారులు అనబడటానికి మొట్టమొదటి రుజువు, మొట్టమొదటి సాక్ష్యం ఏంటి అంటే వారి నడకే, వారి నడుపుదలే. లోబడుతున్నామా, ఆయనకు అప్పగించుకుంటున్నామా, ఆయన స్వరాన్ని వింటున్నామా? ఆయన వాక్యం ద్వారా మాట్లాడచ్చు, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడచ్చు, తలంపుల ద్వారా మాట్లాడచ్చు. పాత నిబంధన కాలంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా వారితో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు, మెల్లని స్వరం ద్వారా మనకు మాట్లాడతారు, తలంపుల ద్వారా మాట్లాడుతూ వస్తారు, గద్దిస్తూ వస్తాడు. అంతే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు అప్పగించుకుంటున్నామా, లేక మన స్వజ్ఞానాన్ని అనుసరించి, మన తలంపులను అనుసరించి, మన చిత్తానుసారంగా మనల్ని నడుస్తూ, తద్వారా వచ్చే పరిణామాలను మనం ఫేస్ చేస్తూ, మనల్ని అనుభవిస్తూ, ఈ జీవితంలో సారం లేదు, ఈ జీవితంలో సంతోషం లేదని బాధపడుతూ ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే ఎంతో దీవెన, ఎంతో ఆనందం, ఎంతో నెమ్మది. అంతే. మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని ఆత్మచేత నడిపించబడి. కొలతలేని ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతే. పిరికితనం గల ఆత్మను అనుగ్రహించలేదు, శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మతో నడిపించబడదాం, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుందాం, మన తలంపులు తీసివేద్దాం, మన ఆలోచనలు తీసివేద్దాం, మన జ్ఞానం తీసివేద్దాం. ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చే తలంపుల ప్రకారంగా, జ్ఞానం ప్రకారంగా మన త్రోవను సరళం చేసుకుందాం. మొట్టమొదటి మాట అది చూసాం. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, క్లుప్తంగా ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఎవరు శోధిస్తున్నారు? శోధకుడు శోధిస్తున్నాడు, అపవాది శోధిస్తున్నారు. ఎవరిని శోధిస్తున్నారు? దేవుని కుమారుడిని శోధిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినే శోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమన్ను. మన ప్రభు వారు కూడా ఒక శ్రేష్టమైన సమాధానం ఇస్తారు. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటే ప్రభు వారు ఏమంటారు? దేవుని ఈ మనుషుడు అన్నారు, కానీ మనం ఏముంచుకోవచ్చు అక్కడ? దేవుని కుమారుడు. ఏమనుకుందాం? దేవుని కుమారుడు అని పెట్టి చదువుదాం. దేవుని కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని కుమారులకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటి? రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అలాగైతే ఈ లోకంలో రొట్టెలు అవసరం లేదా, ఆహారం అవసరం లేదా? అది కాదు. కానీ దేవుని కుమారుడు అయినటువంటి వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? ఆత్మ సంబంధమైన వాటికే ప్రాధాన్యం ఇస్తాడు. అంతే. శరీర సంబంధి అయిన వాడు శరీర విషయముల మీద మనసు ఉంచును, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతూ వస్తాడు. ఈ లోకంలో మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు. వాటిని తప్పక ఆయన అనుగ్రహించే దేవుడు. వాటి మీద మనం మనసు ఉంచుకోకూడదు. దేవుడే వాటిని అనుగ్రహిస్తూ వస్తాడు. వాటిని పొందడమే మన పని. అంతే. వాటిని మనం ఏర్పాటు చేసుకోలేం, మనం సిద్ధపరచుకోలేం. అంతే. దేవుడు వాటిని అనుగ్రహిస్తూ వస్తాడు. మన పని ఏంటి? ఆత్మ సంబంధమైన వాటి మీద విషయాలు ఉంచాలి, ఆయన మాటల మీద ధ్యాస ఉంచాలి, ఆయన వాక్యం మీద మనసు ఉంచాలి. ఆత్మ సంబంధి అయిన వాడు, దేవుని కుమారుడు అనబడిన వాడు ఎలాగుంటాడు? రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును. ఆయన మాట కొరకై కనిపెట్టుకున్నటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. ఈ లోకపు ఆహారం కొరకు కాదు, కానీ ఈ లోకపు సంపదల కొరకు కాదు, కానీ ఈ లోకపు మహిమ కొరకు కాదు, కానీ ఈ లోకపు ఘనత కొరకు కాదు, కానీ ఆయన దృష్టిలో ఘనత పొందాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు ఆయన సంబోధించాలి, ఆయన నన్ను పిలవాలి, ఆయన దృష్టికి నేను యోగ్యుడిగా ఉండాలి,
ఆయన చేత నేను మెప్పు పొందాలన్న తలపన, ఆలోచన దేవుని కుమారులు అనేటువంటి వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ఉంటున్నట్లుగా మనం చూడగలం. దేవుని కుమారుడు అనబడినవాడు దేవుని మాట వలన జీవిస్తాడు. కీర్తన 12వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు అవి ఎంత శ్రేష్టమైనవో అక్కడ మనం చూడగలం, ఎంత పవిత్రమైనవో. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములో. ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాలి కదా, ఆయన మాట ఎంత పవిత్రమైనది. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7 సార్లు కరిగి ఊదితే దాంట్లో మలినానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? స్వచ్ఛమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి మాటలు. అంత మాత్రమే కాదు కానీ అవి ఆ మాటలను స్వీకరించి వారి హృదయాల్లో అవి ఏది లేకుండా చేస్తాయి, అపవిత్రతను లేకుండా చేస్తాయి. ఆ మాటలు ఎవరు స్వీకరిస్తారో, ఎవరు తమ హృదయాల్లో ఉంచుకుంటారో, ఎవరు వాడి చేత నడిపించబడుతూ వస్తారో, ఎవరు వాడి చేత బ్రతుకుతూ వస్తారో, తమ హృదయంలో ఆ మాటలు నింపుకుంటూ వస్తారో, వారి హృదయాల్లో అపవిత్రతకు స్థానమే ఉండదు. పవిత్రత మాత్రమే రాజ్యం చేస్తూ ఉంటుంది, పరిశుద్ధత మాత్రమే సుఖనివాసం చేస్తూ ఉంటుంది వారి హృదయాల్లో. అవి అంత పవిత్రమైనటువంటి మాటలు. మన ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. ఆయన మాటలు పవిత్రమైనవి. దేవుని కుమారుడైనటువంటి వాడు ఆ మాటల వలన జీవిస్తాడు, ఆ మాటల వలన జీవిస్తూ వస్తాడు. పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను ఎలా జీవిస్తూ వచ్చాడు? ఒక్కడే ఉన్నాడు ఆ పద్మాసు ద్వీపములో. ఆ నూనెలో వేగబడిన తరువాత బహుశా శరీరం అంతా గాయాలైన ఏమో కానీ ఒక్కడిగా పద్మాసు ద్వీపానికి పరవాసిగా పంపబడితే, సహజంగా మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏం ఆలోచిస్తాం? మధ్యాహ్నానికి భోజనం ఎలాగో, ఇక్కడ ఎవ్వరూ లేరు, రాత్రికి భోజనం ఎలాగో, ఎవరితో మాట్లాడాలి, ఏ అవసరం వచ్చిద్దో ఎవరిని అడగాలి ఆలోచిస్తామేమో. కానీ పరమార్థ జ్ఞాని యోహాను ఎలాగున్నాడు? ప్రభు దినమందు ఎలాగున్నాడు? ప్రభు అక్కడ రాయబడుతూ వచ్చింది కదా ప్రకటన గ్రంథంలో, ప్రభువు దినమందు నేను పరవశుడనై ఉండగా ఆత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. ఆకలి బాధలు లేవు, వాటిని మర్చిపోయాడు అంతే. దేవుని మాటల వల్ల జీవించడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఆయన చూడటానికి ఇష్టపడుతూ వచ్చాడు, పరవశుడినై ఉన్నాడు. ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఎవరైనా పరవశంగా ఉంటారా? అది అనుభవిస్తే తెలుస్తుందేమో, ఆత్మతో నింపబడితే తెలుస్తుందేమో, ఆయన మాటల కొరకు ఎదురు చూస్తే తెలుస్తుందేమో. పరవశుడనై ఉండగా లోకాన్ని మర్చిపోయాడు, తనున్న స్థితిని మర్చిపోయాడు, తన దేహ స్థితిని మర్చిపోయాడు, తన గాయాలని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. దేవుడు చెప్పే మాటల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవంలో ఉన్నాడో కదా. ఆయన మాటల వలన జీవించును. అందుకే మొదటి కీర్తన 2వ వచనంలో అనుకుంటా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? ఎలా ఉండమంటాడు? మొదటి కీర్తన 2వ వచనం. అక్కడ ఎలా ఉండకూడదో చెప్తూ వచ్చాడు మొదటి వచనంలో, ఎలా ఉండాలో 2వ వచనంలో చెప్తూ వచ్చాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి. ఆయన వాక్యాన్ని ఈవిగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన మాటలు పవిత్రమైనవి. అవి మనలో అపవిత్రతను తీసివేసేవి, మన దోషాలను తీసివేసేవి, మన చక్కగా ఆయన ఎదుట నిలవబెట్టేవి, మనల్ని నడిపించేవి. ఆయనకిష్టుడుగా ఆయనలో సంపూర్ణమయ్యేంత వరకు, ఆయన కలిగి ఉన్నటువంటి మనసు కలిగేంత వరకు మనల్ని నడిపించే ఆ మాటలు. దివారాత్రము ధ్యానించిన వాడు ధన్యుడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ వాక్యం బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 119వ కీర్తన 50వ వచనం మనం చూస్తే కీర్తనాకారుడు అంటాడు 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు
నెమ్మది కలిగించి ఉన్నది. నీ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా, నీ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన బాధలో నెమ్మది కలిగించేది, మనతో ఉండేది, మనల్ని నడిపించేది, మనల్ని ఆదరించేది, మనల్ని బ్రతికించేది ఆయన వాక్యమే. కీర్తనాకారుడు అనుభవం ఇది. ఎన్నిసార్లు శ్రమ పడ్డాడో, ఎన్నిసార్లు చావు అంచులకు వెళ్ళి వచ్చాడో, ఎన్నిసార్లు ప్రాణం మీద ఆశ వదిలి వేసుకున్నాడో, కానీ నా స్వశక్తి చేత నేను బ్రతకలేదయ్యా, నాకున్న యుద్ధ విద్యల చేత నేను బ్రతకలేదయ్యా, నా పక్కన ఉన్నటువంటి జన సమూహాన్ని బట్టి నేను బ్రతకలేదయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను ఆదరించి ఉన్నది అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఆయన మాట మీద ధ్యాస పెట్టుకుంటున్నామా? ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామా? 119వ కీర్తన 162వ వచనంలో మనం, ఇదే 119వ కీర్తన 162వ వచనం మనం చూస్తే, 162, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఆయన మాటను బట్టి సంతోషిస్తున్నా అంట. ఎలాంటి సంతోషం? విస్తారమైన దోపు సొమ్ము సంపాదించుకుంటే, విస్తారమైన, అది కొద్దిది కాదు, ఆయాచితంగా ఊరకనే విస్తారమైన సంపద వస్తే ఎంత ఆనందిస్తాడో అంతకు మించిన సంతోషం నీ మాటను బట్టి పొందానయ్యా. ఆయన మాటలను ధ్యానిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆ మాటల కొరకు నీ హృదయం తృష్ణగొని ఉన్నదా? ఆ సంతోషం మన హృదయాల్లో ఉందా? ఆనందం మన హృదయాల్లో ఉందా? అది బ్రతికించే వాక్యం, అది నెమ్మదినిచ్చే వాక్యం. అదే 119వ కీర్తన 140వ వచనం మనం చూస్తే, 140, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది, కోరదగినది, ఆశించదగినది, అది మిక్కిలి స్వచ్ఛమైనది. ఈ లోకంలో ఎవరిని సలహా అడిగినా, ఎవరిని ఏదన్నా అడిగినా అది స్వచ్ఛంగా ఉండదేమో, కానీ దేవుని వాక్యము స్వచ్ఛమైనది, అది ప్రియమైనది, అది నాకు ప్రియమైనదయ్యా, అది నాకు ఇష్టమైనదయ్యా అని కీర్తనాకారుడు హెచ్చరిస్తూ, అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల అనుభవం ఉందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో రాయిస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. సమయం సమీపించింది. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా విస్ఫోటనాలే, ఎక్కడ చూసినా ప్రాణాలు పోవటమే, ఎక్కడ చూసినా అలజడే, అశాంతే, నెమ్మది లేని పరిస్థితులు అంతే. ఇది మనకు హెచ్చరిక కాదా? ఒకటి పోతే ఒకటి రాజుకుంటుండగా పరిస్థితులన్నీ కూడా వాక్యంలో చెప్పినట్లుగా పరిస్థితులన్నీ సమకూడి జరుగుతుండగా ఇవి హెచ్చరికలు కాదా? సమయం సమీపించి ఉంటుండగా ఈ వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. దేవుని కుమారులైనటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆయన ఆత్మచేత నడిపించబడటం. కొలత లేని ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండవది ఏంటి? ఆయన మాట. దేవుని కుమారుడు అనబడినవాడు ఆయన మాట వలన జీవిస్తాడు. ఏలియా దేని మీద బ్రతికాడు? ఏలియా తనంతట తన ఆహారాన్ని సమకూర్చుకొనగలడా? అహాబు దగ్గరికి వెళ్ళాడు, ధైర్యంగా ప్రకటన చేశాడు. ఇక మీదట 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదని చెప్తూ వచ్చాడు. అంతే, దేవుని ఆత్మచేత నడిపించబడి బయటికి వచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి? తనంతట తాను తప్పించుకోగలడా? తనంతట తాను ఆహారం సంపాదించుకోగలడా? తనంతట తాను బ్రతకగలడా? దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. దేవుడు పొమ్మన్న చోటికి వెళ్ళాడు, పోషించబడుతూ వచ్చాడు. తాను పండించిన ధాన్యం, శ్రేష్టమైన ఆహారాన్ని కరువులో కూడా సమృద్ధిగా అనుభవిస్తూ వచ్చాడు. ఆయన మాట వల్లనే బ్రతుకుతూ వచ్చాడు. అకరీతివాగు ఎండిపోతూ వస్తే దాని మీద కూడా దృష్టించలేదు. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు, బ్రతుకుతూ వచ్చాడు. ఆయన మాట వలన బ్రతుకుతాం. మనకున్న ధన సమృద్ధి చేత బ్రతకలేం. ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము.
విస్తారమైన ఆస్తి నీ కొరకు, విస్తారమైన ధాన్యం నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని చెప్తూ వచ్చాడు. సమకూర్చాడు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తినే భాగ్యం ఇవ్వాల, తినే అర్హత ఇవ్వాల. ఏమన్నాడు వెంటనే? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమని అడుగుచున్నాను. దేవుని మాట వల్లనే బ్రతుకుతారంతే. మనకున్న ధన సమృద్ధి చేత కాదు, అంతే. ఈ మధ్యాహ్న కాలం వేళ మనం భోంచేస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టే, ఆయన ఇచ్చిన అర్హతను బట్టే, అంతే. క్షణాల్లో పోయే ప్రాణాలంతే. ఆయన మాట వలన బ్రతుకుతున్నామా? ఆయన అధికారానికి అప్పగించుకుంటున్నామా? పరీక్షించుకుందాం. మూడవదిగా మనం చూస్తే అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారిని రెండవ రకంగా శోధిస్తారు కదా. ఆ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటే ప్రభు వారు ఇచ్చిన శ్రేష్టమైన సమాధానం ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం. అక్కడ మనుషుడు అన్నారు, కానీ సాతాను ఏమన్నాడు? దేవుని కుమారుడైతే అన్నాడు. ప్రభు వారు కూడా ఎలాగ సమాధానం చెప్పారు? దేవుని కుమారుడైతే దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే రెండవసారి శోధించే విధానం. నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. రెండవ రకంగా ఎలాగ శోధిస్తున్నాడు? సాతానుకు కూడా వాక్యం తెలుసు, సాతానికి అన్నీ తెలుసు. మనకన్నా వాక్యం బాగా తెలుసు సాతానికి, మనకన్నా సత్యం బాగా తెలుసు. అందుకే ఏమంటున్నాడు యేసుప్రభు వారితో? నీవు దేవుని కుమారుడైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉంది కదా. నువ్వు కిందకు దుముకు, నువ్వు దేవుని కుమారుడైతే నీకే హాని కలగదు అని దేవుని శోధించే విధానం. ప్రభు వారు ఏం సమాధానం చెప్తున్నారు? ప్రభు అయినని దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మనం అన్వయించుకుందాం. దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము అంటే ప్రభు వారు ఏం చెప్పి ఉండొచ్చు? దేవుని కుమారుడైతే నీ దేవుని నీవు శోధింపవలదు. దేవుని కుమారుడైతే దేవుని శోధింపడు, దేవుని కుమారుడైతే దేవుని శోధించడు. శోధించే అనుభవం ఉందా మన జీవితాల్లో? సనిగే అనుభవం ఉందా మన జీవితాల్లో? సనిగే అనుభవం ఉందా? పరీక్ష చేసుకున్నాం. దేవుని కుమారులకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం, దేవుని మీద అపనమ్మకం ఉంచడు, దేవుని మీద అవిశ్వాసం ఉంచడు. ఆయన సమర్థుడు అంతే. ఆయన మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు. ఈ లోకంలో మనకేం కావాలో తెలియదా? 2 పిచ్చుకలు ఒక కాసు కమ్మబడును కదా. ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి కూడా నేలన పడదు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయి. అంత సమర్థుడు ఆయన. ఆయన మీద అపనమ్మకం ఉంచడం, ఆయన మీద అవిశ్వాసం ఉంచడం. పిరికివారిలాగా ఉండరు, ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఆయన మీద ఆనుకునేవాడుగా ఉంటాడు, ఆయన మీద విశ్వాసం ఉంచేవారుగా ఉంటారు, ఆయన శోధించేవారుగా ఉండరు. ఇది శ్రేష్టమైనటువంటి లక్షణం. శోధనలకి గుర్తేంటి? పాత నిబంధన కాలంలో ఎన్నో ఉన్నాయి కదా. ఇశ్రాయేలు ఎలాగో శోధిస్తూ వచ్చారో కదా. 78వ కీర్తన 40వ వచనంలో మనం చూస్తే, కీర్తన 78వ కీర్తన 40వ వచనం, 78:40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనని ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించరు. ఎన్ని మారులో శోధించారు, ఎన్ని మారులో సంతాప పెడుతూ వచ్చారు. వారు ఎదుట ఎన్ని ఆశ్చర్యక్రియలు చేయబడుతూ వచ్చినా ఆశ్చర్యక్రియలను మర్చిపోతున్నారు, మేలులు మర్చిపోతున్నారు. ఆయన శ్రేష్టమైన ఆ సూచక్రియలన్నీ మర్చిపోతున్నారు. కొద్ది శ్రమ, కొద్ది బాధ, కొద్ది ఇబ్బంది కలగగానే దీని గురించి ఆలోచిస్తూ ఆయన సనిగేవారుగాను ఉన్నారు, గొనిగేవారుగా ఉన్నారు, అధైర్యపడేవారుగా ఉన్నారు, అపనమ్మకం ఉంచేవారుగా ఉన్నారు. వారి జీవితాల్లో ఆ అపనమ్మకను బట్టి వారి జీవితాల్లో కలిగిన శిక్ష ఏంటో మనకు తెలుసు కదా. రక్షించబడ్డారు, ఐగుప్తు నుంచి నడిపించబడ్డారు, కానీ వారి కొరకై సిద్ధపడబడిన మార్గానికి వెళ్ళారా? వారి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేశానికి వారు వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. అరణ్యములో రాలిపోయారు, అపనమ్మకం ఉంచారు,
సనిగారు, గొనిగారు, మాటి మాటికి సంతాపం పుట్టిస్తూ వచ్చారు. దేవుని కుమారులైతే ఆయన శోధించరు. దేవుని కుమారులైతే ఆయన శోధించరు. తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే అక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. హెబ్రీ 3:9. వాళ్ళు ఎలాగ సనిగారో, ఎలాగ గొనిగారో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది కదా. 3:9. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎన్ని సంవత్సరాలు శోధించారంట? 40 సంవత్సరాలు. కొన్ని దినాలలో వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని కొన్ని సంవత్సరాలుగా చేసుకున్నటువంటి వారు అలా పరీక్షిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. ఎంత విచారకరమైనటువంటి సంగతో కదా, అంత విచారకరమైన సంగతో కదా. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 3వ అధ్యాయంలోనే 12వ వచనంలో అంటాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనేందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకంటే పితరులు అలాగు చేస్తూ వచ్చారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, అందుకే త్రోసివేయబడుతూ వచ్చారు. అందుకే 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా, నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. వారి కొరకై సిద్ధపడినటువంటి ఆ శ్రేష్టమైన దేశానికి వారు వెళ్ళలేదు. వెళ్ళిన వారు 2 మాత్రమే. మిగిలిన వారు అందరూ కూడా అరణ్యంలో నశిస్తూ వచ్చారు, అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. వారి వలె దుష్ట హృదయం మీ హృదయంలో ఉందేమో, అపనమ్మక మీలో ఉందేమో పరీక్ష చేసుకుందాం. శోధించే స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? నాకు అది లేదు, ఇది లేదు, నేను ఏర్పరచబడిన వాడిని కదా, దేవుని బిడ్డను కదా, నా జీవితంలో ఈ కొరత ఏంటి, ఈ లోటు ఏంటి అని బాధపడుతున్నావేమో. శోధిస్తున్నావా? జాగ్రత్త సుమా, అది దేవుని కుమారుల లక్షణం కానే కాదు, కానే కాదు, కానే కాదు. మనం ఏం శోధించాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ 13:5. దేవుని శోధించటం కాదు, కానీ మనమే శోధించుకోవాలి. ఏమని శోధించాలి? 10వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 2వ కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు. మనం పరీక్షించుకుంటూ రావాలి. దేవుడికి అపనమ్మకమైనది ఏలో ఉందా, ఏదైనా అవిశ్వాసం మనలో ఉందా, ఆయనకు ఆయాస్కరమైనది మనలో ఉందా, అవిశ్వాసం ఉందా, మనం పరీక్షించుకొని రావాలి. కానీ దేవుని శోధించే లక్షణం దేవుని కుమారులు ఎంత మాత్రము కాదు. మొట్టమొదటి లక్షణం ఏం చూసాం? దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. రెండవది ఏం చూసాం? ఆయన మాట వలన జీవించేవారు దేవుని కుమారులు. మూడవది ఏం చూసాం? ఆయన శోధించని వాడు దేవుని కుమారుడు. నాలుగవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే 4:8 మరలా అపవాది 3వసారి ఆయన శోధిస్తాడు కదా. మరలా అపవాది మిగులా ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఎవరికి మొరక్కాలి? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. దేవుని కుమారులకు ఉండవలసినటువంటి 4వ శ్రేష్టమైన లక్షణం ఏంటి? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. యేసుక్రీస్తు ప్రభు వారికి సాతాను ఏం చూపిస్తున్నాడు? ఈ లోక మహిమను చూపిస్తున్నాడు, ఈ లోక డంబాన్ని చూపిస్తున్నాడు, ఈ లోక అధికారాన్ని చూపిస్తున్నాడు. ఇవన్నీ చూపించి ఇవన్నీ నావే, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తానంటే ప్రభువారు ఏమంటున్నాడు? నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఈ లోకంలో దేన్ని సేవించకూడదు, ఈ లోకంలో దేని కొరకై ఆశ పెట్టుకోనకూడదు, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే సేవించాలి. అందుకే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఎలాగ ఆయన్ని సేవించాలో చెప్తున్నాడు. 1 సమూయేలు 12:24. 1 సమూయేలు 12:24. 1 సమూయేలు 12:24, 232వ పేజీ. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై
పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుట ఆవశ్యకం. ఈ లోకపు వాటి వైపు చూడకూడదు. ఒక్కొక్కసారి ఈ లోకంలో ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదన్నా కార్యములకు వెళ్ళినప్పుడు ఆ వైభోగం ఉంటుంది, మనసు కాసేపటి లాగిద్దేమో కదా. ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వారు వేసుకున్న వస్త్రాలను చూస్తేనో, వారు వేసుకున్న బంగారాన్ని చూస్తేనో, వారు చేసిన ఆడంబరాలను చూస్తేనో ఏదో ఒక మూల మనలో మనం ఇలాగ చేయగలమా? మనలో ఎన్నిసార్లు అదే ప్రేరేపణ మనసు లాగుతూ ఉంటాడు, సాతాను లాగిస్తూ ఉంటాడు. అంతే, ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. ప్రభువారికే చూపించాడు. మనం ఒక లెక్క ప్రభువారికే చూపిస్తూ వచ్చాడు. ఆ సమస్త వైభవాన్ని చూపిస్తూ వచ్చాడు. మనకు కూడా చూపిస్తాడు సాతాను, మన తోటి వారి ద్వారా ఎన్నో చూపిస్తూ ఉంటాడు. అవన్నీ తాత్కాలికమైనవి, అవన్నీ తాత్కాలిక. ఆయన మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఇక దేన్ని సేవించకూడదు, దేవుని సేవించకూడదు. ఏది జ్ఞాపకం చేసుకుంటూ సేవించాలి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని. ఈ లోకస్తులు ఎవరు మన కోసం ఏ కార్యము చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎవరూ చేయరు అంతే. ఆయన ఒక్కడే గొప్ప కార్యములు చేసేవాడు. ఏ పరిస్థితి ఎదురైనా మనతో ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు. ఏలియాని చివరి వరకు నడిపించిన దేవుడు ఒక్కడైనా కూడా, రాజ్యమంతా శత్రువులైనా కూడా దావీదు నడిపించాడు, ఏలియాని నడిపిస్తూ వచ్చాడు, సంతృప్తికరంగా నడిపిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. అంతే. ఆయన మాత్రమే ఆదరించగలడు, ఆయన మాత్రమే పోషించగలడు. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకం. అది చేయదగినది, అది కోరదగినది. అంతే. ఆయన సేవిస్తున్నామా పరీక్ష చేసుకుందాం. ఆయన సేవించాలంతే, ఆయన సేవించాలి. దానియేలుని గురించి రాజు ఒక మాట అంటాడు. ఏమంటాడు? దానియేలు ఆ బోనులో వేయబడితే రాజు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక మాట అంటాడు రాజు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ముగించుకుందాం. 6:16 ఎవరన్నా తీస్తే చదవండి. దానియేలు గ్రంథం 6:16. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఎప్పుడు చెప్పిన మాట ఇది? వేయబడక మరుసటి రోజా లేదా వేయబడే ముందా? దానియేలుని బోన్లో వేస్తే, సింహంలో బోన్లో వేస్తే రాజు వస్తూ వచ్చాడు. రాజు దానియేలుతో చెప్పే మాట, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? తప్పక సేవిస్తున్నాడు. ఎప్పుడు సేవిస్తున్నాడు? అనుదినము. వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, కానీ అనుదినము. తాను ఎన్ని వైభోగాలు చూశాడో కదా, ఎంత అధికారం చూశాడో కదా, ఎంత డబ్బు చూశాడో కదా. దేని మీద మనసు పెట్టలేదు దానియేలు. ఒక్కరి మీదే మనసు పెట్టాడు, ఒక్కరి మీదే లక్ష్యం పెట్టాడు, ఒక్కరి మీదే ధ్యాస పెట్టాడు. ఎవరైనా దేవాతి దేవుడు. అంతే. ఆయన మీదే లక్ష్యం ఉంచాడు. అది ఎవరు చూశారు? రాజు చూశాడు. దానియేలు నీవు అనుదినమో తప్పక సేవించున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు, మరుసటి రోజు లేచి వెళ్ళాడు. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతారు ఎవరన్నా? 6:20. మరుసటి రోజు లేచి వచ్చాడు, ఉదయాన్నే లేచి వచ్చాడు. ఏమంటున్నాడు దానియేలుతోటి? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. మరుసటి రోజు వచ్చాడు రాజు. ముందేమన్నాడు? దానియేలు నీవు తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అన్నాడు. దానియేలుకు నమ్మకం ఉంది. ఎవరికి నమ్మకం ఉంది? రాజుకు కూడా నమ్మకం. మరుసటి రోజు వచ్చాడు, ఆయన ఉదయాన్నే వచ్చాడు. దానియేలు నువ్వు తప్పక సేవించున్న, అనుదినము తప్పక సేవించున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. సాక్ష్యం చూశాడా రాజు? చూశాడా లేదా? ఏమన్నాడు దానియేలు? రాజా ఏమన్నాడు దానియేలు? నేను ఆ దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఎంత గొప్ప దేవుడో కదా. తప్పక సేవించాడు దానియేలు. ఎవరూ రక్షించలా, రాజు కూడా రక్షించలేకపోతూ వచ్చాడు. కానీ ఎవరు రక్షించారు? దేవుడే. ఇంకొకరు ఉన్నారు, షద్రకు మేషాకు అబేద్నెగోలు. వాళ్ళు ఏమంటారు?
మేము నిత్యము సేవించున్నటువంటి మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. రాజా, ఒకవేళ రక్షించకపోయినా మేము నీవు నిలవబెట్టిన ప్రతిభకు నమస్కారం చేయం. మా దేవుడు ఏ దేవుడు? మేము సేవించే దేవుడు, మేము అనుదినము తప్పక సేవించే దేవుడు. ఎంత శ్రేష్టమైన మాట కదా. సేవిస్తున్నామా? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? 4 లక్షణాలు మనం చూసాం. మొట్టమొదటిదేంటి? దేవుని ఆత్మతేజ నడిపించబడిన వారికి, దేవుడు కుమారులైతే దేవుని ఆత్మతేజ నడిపించబడతారు. రెండవదేంటి? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన రక్షించబడతారు. మూడవదేంటి? దేవుని కుమారులైనటువంటి వారు ఆయన్ను శోధింపరు. తర్వాత చివరిదేంటి? ఆయనను మాత్రం, ఈ లోకం మీద దేని మీద ఆశ పెట్టుకోనకుండా ఆయన మాత్రమే సేవించి ఆయన గణపరచాలి. మరొక సమయం ఉంటే, వేరే సమయం ఉంటే ఇంకొక 2 లక్షణాలు తర్వాత ధ్యానించుకుందాం.